Hello guys, welcome back to my YouTube channel. This is Yamini Devi and you're watching Yamini Facts. So ఈ రోజు కూడా డైరెక్ట్గా ట్రిక్స్లోకి వెళ్ళిపోదాము. నేను జస్ట్ ఒక వీడియోని ఎలా అప్లోడ్ చేశానే చూపిస్తా. బిఫోర్ దట్ నేను ఇది 3 days తర్వాత ఇది తీస్తున్నాను. ఈ రోజే తీసాను ఇది. ఇక్కడ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మీకు 6,71,736 వ్యూస్ వచ్చాయి. అది కూడా జస్ట్ 3 daysలోనే. బిఫోర్ దట్ నేను ఏం చేశానంటే అసలు ఈ సేమ్ వీడియోని నేను అప్లోడ్ ఎలా చేశాను, అప్లోడ్ చేసే విధానాన్ని కూడా నేను తీసాను అనమాట. పర్ఫెక్ట్గా ఎలా అప్లోడ్ చేయాలనేది మీకు చూపించడానికి, డైరెక్ట్గా చూపించడానికి. అండ్ ఈవెన్ మీరు సబ్స్క్రైబర్స్ చూసుకోండి, ఈ ఒక్క వీడియోకి మనకి 293 సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయిపోయారు. సో ఈజీ ట్రిక్స్ ఏంటనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, అది మీ వీడియోస్కి అయితే అప్లై చేయండి. ఇక్కడ కింద మీరు అనలిటిక్స్లో చూసుకున్నట్లయితే ఆడియన్స్ ఉన్నారు చూసారా, మీరు ఈ ఆడియన్స్ కింద టాప్ పేజెస్ కింద ఉన్నప్పుడు ఎవరు ఎక్కువగా చూస్తున్నారు అనేది మీరు చూసుకోవాలి. నాకు ఇక్కడ చూసుకున్నట్లయితే 25 to 34 years మెంబర్స్ ఎక్కువగా చూస్తున్నారు. సో వాళ్ళ రిలేటెడ్ వీడియోస్ నేను చేస్తే నాకు కొంచెం రీచ్ ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది ట్రిక్. బట్ నేను ఓపెన్లో ఉంది కాబట్టి నేను మీకు ఇక్కడ యాడ్ చేసి చెప్తున్నాను. నౌ లెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే ప్లస్ సింబల్ కింద ఉన్నది క్లిక్ చేసి షార్ట్స్లోనే ఉందో లేదో చూసుకోండి. షార్ట్ అప్లోడ్ చేసే ముందు తర్వాత పక్కన ఉన్న యాడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీకు కావాల్సిన వీడియోని అయితే ఇలా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇది అయ్యేలోపు నేను ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను. వీడియో ఎప్పుడు బ్రైట్గా ఉండాలి, డల్గా ఉండకూడదు. చూడడానికి పైన టెక్స్ట్ యాడ్ చేయండి. వీడియో దేనికి రిలేటెడ్ ఏది చేస్తున్నారో అది చిన్న టెక్స్ట్ యాడ్ చేస్తారంటే చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట. వాళ్ళు ఆ టెక్స్ట్ చదువుతున్నో ఏదో ఒక విధంగా వీడియోని ఆగి చూస్తారు. అదొక వన్ ఆఫ్ ది ట్రిక్ అనమాట, టు బీ ఫ్రాంక్. అండ్ ఆఫ్ కోర్స్ మీరు వీడియో తీసేటప్పుడు కెమెరా అటు ఇటు కదులుతున్నట్టుగా కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా తీయాలి. ఈ ట్రిక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ వన్స్ ఇలా అయిపోయాక ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్నాక మీరైతే టైటిల్స్ ఇవన్నీ ఎలా ఇవ్వాలో చెప్తాను. బిఫోర్ దాట్ ఇక్కడ నేను కొన్ని మీకు చూపిస్తాను. నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే థంబ్నెయిల్ అనమాట. మీరు ఇచ్చేటటువంటి షార్ట్ థంబ్నెయిల్ అనేది చూడగానే ఓపెన్ చేసే విధంగా ఉండాలి. సో ఇక్కడ వీడియో అంతట్లోని బ్లర్గా ఉన్నది కాకుండా ఏది పెడితే బాగుంటుందని చూసి ఇలా కవర్ ఏదైతే ఓపెన్ టైప్లో ఉందో దీన్ని నేను థంబ్నెయిల్ కింద ఫిక్స్ చేస్తున్నాను అనమాట. ఇది వన్ ఆఫ్ ది ట్రిక్. థంబ్నెయిల్ ఎప్పుడు కూడా బ్లర్రీగా ఉండకూడదు. సెకండ్ ట్రిక్ వచ్చేసి అన్లిస్ట్లో పెట్టి అప్లోడ్ చేయండి. నేను ప్రతిసారి చెప్పేది ఇది. అన్లిస్ట్లో పెట్టి అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ పబ్లిక్లో పెట్టాలన్నమాట. తర్వాత రిలేటెడ్ వీడియో అయితే నేను ఒకటి యాడ్ చేసేస్తున్నాను. అది అందరికీ ఉంటుంది ఆప్షన్. లేని వాళ్ళు కంగారు పడకండి, తర్వాత ఓపెన్ అవుతుంది. లొకేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ ఉంటుంది కదా, అదైతే నో, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది ఉండాలి. ఎస్లో ఉంటే మాత్రం నోలోకి మార్చుకోండి. ఇవే, ఇంకేమీ నేను మార్చను. ఇప్పుడు డైరెక్ట్గా టైటిల్ గురించి చెప్తాను చూడండి. టైటిల్ ఏ విధంగా పెట్టుకోవాలంటే ఓపెన్ చేయగానే టైటిల్ అనేది వాళ్ళు చదివిన వెంటనే ఏంటి వీడియో అని ఓపెన్ చేసేలా ఉండాలన్నమాట. నేను నార్మల్గా చెత్త వేసుకునే కవర్లు కూడా అని నవ్వుతున్న సింబల్ పెట్టాను. అంటే ఒక క్వశ్చన్ మార్క్ టైప్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఫన్నీగా అవ్వచ్చు, మీ ఇష్టం. అండ్ నేను యూజ్ చేసేటటువంటి హ్యాష్ ట్యాగ్స్ ప్రతి ఒక్క ఏ వీడియోకైనా సరే షార్ట్స్ ఫీట్ అనేది తెలుగు, మీరు తెలుగు వీడియోస్ చేస్తారు కాబట్టి చెప్తున్నా, తెలుగు అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాతవి నేను అన్నీ కూడా చూడండి, రివ్యూ, విలాగ్ ఇవన్నీ కూడా నా వీడియో రిలేటెడ్వి పెట్టాను. అండ్ ఇక్కడ కింద వచ్చేసి నేను ఎప్పుడు కూడా ఇవి ట్యాగ్ చేస్తాను. ప్రతి ఒక్క వీడియో మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని పెట్టి పెడతా ఉంటాను అనమాట. లైక్ ఆ సిటీస్కి వెళ్తే చాలు, ఈ మాత్రం వెళ్తే చాలు అనేది నా ఒపీనియన్. తెలుగు పీపుల్కి ప్రాపర్గా రీచ్ అయిపోతే చాలు అనేది. నెక్స్ట్ అన్నీ కూడా రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్సే. లైక్ ప్రోడక్ట్స్, ఫ్లిప్కార్ట్, కవర్ గురించి చేసాబట్టి కవర్, వాయిస్ ఓవర్ నాదే కాబట్టి వాయిస్ ఓవర్, ఇలా విలాగ్ ఇలాంటివన్నీ కూడా షార్ట్కి రిలేటెడ్గా అని ఆ పర్టికులర్ వీడియోకి రిలేటెడ్ మాత్రమే పెట్టాలి. అలా కాకుండా మీరు ఏదో ఒక ఈ నార్మల్ వీడియో ఏదో చేసి ముగ్గు వీడియో చేసి అందులో ఫన్నీ ఇలాంటివన్నీ యాడ్ చేసి వస్తే ఏమవుతుందంటే క్లమ్జీ అయిపోయి స్పామ్లోకి వెళ్ళి అసలు వ్యూసే రావు. సో హ్యాష్ ట్యాగ్స్ ఏమైనా ఇచ్చారంటే దానికి ఒక అర్థం ఉండాలి, రిలేటెడ్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. సో అన్లిస్టెడ్లో పెట్టుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను. పెట్టుకొని ఇప్పుడు మీరు ఆ వీడియోని అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇక్కడ నేను కొంచెం చేంజ్ ఇస్తున్నాను కవర్లు కూడా అన్న దగ్గర. జస్ట్ స్మైలింగ్ ఇమేజ్ బెటర్ కదా. సో ఆన్లైన్ షాపింగ్ గురించి పెట్టాను కాబట్టి బ్యాగ్స్ పెట్టి నవ్వు సింబల్ ఒకటి పెట్టాను. ఇది చెత్త వేసుకునే కవర్లు కూడా జస్ట్ ఇందులో ఏమీ క్వశ్చనింగ్ టైప్లో వదిలేసాను అనమాట దాన్ని. ఇప్పుడు నేనైతే అప్లోడ్ చేశాను. ఇక్కడ నో వ్యూస్, ఇది మీరు చూసుకున్నట్లయితే నేనే ఫస్ట్ ఓపెన్ చేసుకున్నాను. చాలామందికి డౌట్ ఉంటుంది ఓపెన్ చేసుకోవచ్చా అని చెప్పేసి. ఎస్, మన వీడియోని మనం ఓపెన్ చేసుకోవచ్చు, లైక్ చేసుకోవచ్చు. ఫస్టే 2-3 టైమ్స్ చూసినా నో ప్రాబ్లం, ఓకే. బట్ మరీ 10 times 20 times అలా చూసేకండి మన ఛానల్లో నుంచే. దానివల్ల యూట్యూబ్ ఏం మన వ్యూస్ని తగ్గించేదు, ఏమీ అయిపోదు అకౌంట్కి. ఇది జస్ట్ చెకింగ్, మనం వీడియో అప్లోడ్ చేశాక ఎలా వచ్చిందని చెక్ చేసుకోవడానికి ఎన్నిసార్లు అయినా చూడొచ్చు అనమాట. నేను ఇక్కడ నార్మల్గా ప్రోడక్ట్ ట్యాగ్ చేశాను కదా, ఈ ప్రోడక్ట్ ట్యాగింగ్ అనేది అందరికీ రాదు. మానిటైజేషన్ అయిన వాళ్ళకి, అంటే యూట్యూబ్లోని
ఆల్రెడీ ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అనేది వస్తుంది. అది కూడా నాకు ప్రాపర్‌గా ఓపెన్ అవుతుందా? ఎవరికైనా ఓపెన్ చేస్తే వాళ్ళు కొనుక్కోవడానికి వీలవుతుందా లేదా అనేది నేను ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట. అండ్ నన్ను కొంతమంది డౌట్ అడిగింది ఏంటి అంటే, నా మెంబర్‌షిప్‌లో జాయిన్ అయిన వాళ్ళు నాకు పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వడానికి వాళ్ళకి ఉంటది కాబట్టి, వాళ్ళు అడిగిన మెయిన్ డౌట్ ఏంటంటే, కొంతమంది హ్యాష్ ట్యాగ్స్ ఏమి పెట్టకపోయినా సరే వాళ్ళది అకౌంట్ రీచ్ అవుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని. సో, మేబీ వన్ మిస్టేక్ మీరు చేస్తూ ఉండొచ్చు. దట్ మీది ఎప్పుడో అకౌంట్ 2013 ఎప్పుడో ఓపెన్ అయిపోయిన అకౌంట్‌లోనే ఇప్పుడు మీరు వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తే నో యూజ్ అండి. దానివల్ల యూజ్ ఏమి ఉండదు. మీరు కొత్తగా ఫ్రెష్‌గా అకౌంట్ స్టార్ట్ చేసుకోవాలి కొత్త ఈమెయిల్‌తోని. అప్పుడు మీకు రీచ్ అనేది త్వరగా స్టార్ట్ అవుతుంది 100% అండ్ వీడియో క్లారిటీ ఉండాలి. సో, నేను చెప్పేదేంటంటే, ఎప్పుడైనా అకౌంట్ మీరు ఎప్పుడైతే కొత్తది క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేస్తారో రీచ్ మీకు ఫాస్ట్‌గా కనిపిస్తది. ఫస్ట్ వీడియోకే మీకు కనిపిస్తది. మీరు కొంచెం ఫస్ట్ స్టెప్ నుంచి కొంచెం సక్సెస్‌నయితే చూస్తారు 100%. సో, ఆ చేంజ్ మీకు కనిపిస్తది. ఇంకొకటి ఎక్స్‌ట్రా టిప్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, రీసెంట్ సాంగ్స్ ఉంటాయి కదా! అవి యాడ్ చేసుకోండి. పైన యాడ్ ఆడియో అని ఉంటదనమాట మీకు. ఆ ఆప్షన్ యూజ్ చేసుకొని ట్రెండింగ్‌లో ఉన్న ఆడియోని ఆప్షన్‌ని చూజ్ చేసుకుంటే, ఆ ఆడియో ఆల్రెడీ ఫేమస్‌లో ఉంది కాబట్టి మీ వీడియో అనేది పుష్ అవ్వడం జరుగుతుందనమాట. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ట్రిక్ అండి. సో, నేను ఆల్రెడీ వీడియోలోని అప్‌లోడ్ చేసే విధానంతో పాటు ఎందుకు బెనిఫిట్ ఏంటనేది క్లారిటీ ఇచ్చాను మీకు. టైటిల్ అవ్వచ్చు, థంబ్‌నెయిల్ అవ్వచ్చు, హ్యాష్ ట్యాగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ క్లారిటీ ఇచ్చా కదా! అవన్నీ ఫాలో అవుతూనే అకౌంట్ కూడా ఫ్రెష్‌గానే ఉందో లేదో మీరు అసలు ఫస్ట్ అది చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు నేను చెప్పాలనుకునే ట్రిక్ ఏంటంటే ఆబ్వియస్‌లీ కన్సిస్టెన్సీ అనమాట. సో, ఈరోజు ఒక వీడియో అప్‌లోడ్ చేశారంటే రేపొకటి, లేదంటే ఈరోజు అప్‌లోడ్ చేశారంటే రేపు విడిచి ఎల్లుండి ఒకటి. మినిమమ్ వారానికి ఒక 3-4 వీడియోలైతే ఖచ్చితంగా పెట్టండి. అండ్ స్టాప్ చేయొద్దు. ఫర్ సపోజ్ ఇప్పుడు 1 మంత్ మీరు చక్కగా చేసేసారు. వీక్లీ 4 వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళి, ఆ తర్వాత ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చారంటే తర్వాత నెక్స్ట్ 3, 4, 5 వీడియోస్ వరకు పడిపోతాయి. వ్యూస్ పడిపోతాయి. దాంట్లో డౌటే లేదు. ఈవెన్ అది పెద్ద పెద్ద క్రియేటర్స్ అయినా అది సేమ్ ఇష్యూ ఫేస్ చేస్తారు. బికాజ్ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల. సో, ఎప్పుడూ కన్సిస్టెన్సీ ఇంపార్టెంటే. వన్స్ వీడియోకి వ్యూస్ వస్తే ఆటోమేటిక్‌గా మీకు తెలిసిందే సబ్స్క్రైబర్స్ కూడా టక్ 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 మని ఇంక్రీజ్ అవుతా ఉంటారు. లాక్స్‌లో వ్యూస్ వెళ్ళినప్పుడు థౌసండ్స్‌లో సబ్స్క్రైబర్స్ ఒక్క వీడియోతోనే వచ్చేస్తారనమాట. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ చేయడం ఎలా? వ్యూస్ రావడం ఎలా? వైరల్ అవ్వడం ఎలా? ఇవన్నిటికి ఆన్సర్ ఒక్కటే. మీరు కన్సిస్టెన్సీగా చేయడం, అకౌంట్‌ని ప్రాపర్‌గా పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకొక ట్రిక్. వాట్ ఈస్ దట్ అంటే, మీకు ఓపెన్ చేసినప్పుడు బ్యానర్ మీ ఛానల్‌కి తగ్గట్టుగా ఉండడం, మీ డీపీ మీ ఛానల్‌కి తగ్గట్టుగా ఉండడం, మీ యొక్క టైటిల్ మీ పేరు కూడా మీ ఛానల్‌లో మీరు ఏం చేస్తున్నారో దానికి రిలేటెడ్‌గా ఉంటే బావుంటుందనమాట. సో, ఇవన్నీ నార్మల్‌గా ప్రతి ఒక్క క్రియేటర్స్ మనం స్టార్టింగ్ చేసేటప్పుడే ప్రొఫెషనల్‌గా స్టార్ట్ చేయాలనమాట. ఏం చేసినా సరే. సో దాట్ దాని అవుట్‌పుట్ అనేది బావుంటుంది. మీరు ఇన్‌పుట్ ఇచ్చేటప్పుడే ప్రొఫెషనల్‌గా ఇచ్చి, అన్నీ తెలుసుకొని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంటే, దాని అవుట్‌పుట్ చాలా ఈజీగా వస్తుందనమాట. మీరు కొంచెం ఎక్కువగా కష్టపడకుండా పనయిపోతుందనమాట. సో, దీస్ ఆర్ ఆల్ బెస్ట్ ట్రిక్స్. మీరు చేసి చూడండి. తర్వాత ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీరే నాకొచ్చి కామెంట్ బాక్స్‌లో థాంక్స్ చెప్తారు. సో, నెక్స్ట్ మీకు ఇంకా టిప్స్ ఏమైనా కావాలి, లేదంటే పలానా దాని మీద నాకు వీడియో చేయండి అని మీరేమైనా చెప్పాలనుకుంటే నాకు ఈ ఛానల్ కింద కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ప్రమోషన్స్.